అందరికీ నమస్కారం. గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం మనసును చెలింపు వేస్తుంది. అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అక్కడ ఎన్ని జీవితాలు, ఎన్ని ప్రాణాలు, ఎంతమంది ఆశలు, ఎందరి బంగారు కలలు, ఎన్ని కుటుంబాలలో విషాద గాథలు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానం బయలుదేరిన 2 నిమిషాలకే కుప్పకూలిపోయి ఫ్లైట్‌లో ఉన్నటువంటి 241 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ఆ ఫ్లైట్ కుప్పకూలడం కూడా సమీపంలో ఉన్నటువంటి మెడికల్ హాస్టల్ పైన పడటంతో అక్కడ అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఉన్నత చదువుల కోసం డాక్టర్లు అవ్వాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజన సమయం కావడంతో అందరూ వచ్చి అక్కడ భోంచేస్తున్న సమయంలో పిడుగుపాటున ఆ ఫ్లైట్ అక్కడ కుప్పకూలడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వందల మంది హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక లండన్‌కి ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం కొంతమంది బయలుదేరితే, తమ కుటుంబాల్ని కలుసుకోవడానికి ఎన్నో ఆశలతో ఇక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు, ఉద్యోగరీత్యా అక్కడ స్థిరపడి, ఇక్కడ పెళ్ళిళ్ళ కోసమో, బర్త్‌డేల కోసమో, ఫంక్షన్స్‌ల కోసమో, తమ కుటుంబాన్ని కలుసుకోవడం కోసమో ఇక్కడికి వచ్చి తిరుగు ప్రయాణం అయిన వాళ్ళందరూ కూడా, వారి ప్రాణాలన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాద గాథ. ఒకే కుటుంబానికి సంబంధించిన 5 మంది అన్యం పుణ్యం మెరుగని ముక్కు పచ్చలారని పసిపిల్లలు కూడా సజీవ దహనమైపోయారు. ఎంతోమంది పెళ్ళిళ్ళ కోసం అని చెప్పో, తన మనవళ్ళు, మనవరాళ్ళ పుట్టినరోజులకనో ఇక్కడికి వచ్చి, లేదా ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ స్థిరపడిన వాళ్ళందరిని వాళ్ళ ఫ్యామిలీని కలుసుకోవాలని చెప్పి ఎంతో ఆశలతో బయలుదేరిన వాళ్ళందరూ కూడా బూడిదైపోయారు. కనీసం వారి శవాలను గుర్తుపట్టాలన్నా కానీ DNA టెస్ట్ చేయాలంటున్నారు. అంటే ఎంత తీవ్రంగా వాళ్ళు కాలిపోయారో మనందరం కూడా ఒక్కసారి ఊహించుకుంటూనే ఎంత భయంకరంగా ఉంది. గుజరాత్‌కు చెందినటువంటి మాజీ సీఎం గారు కూడా అదే ఫ్లైట్‌లో మరణించారని. ఇంతమంది మరణించితే ఆ శిథిలాల్లో నుంచి ఒకే ఒక వ్యక్తి మాత్రం మృత్యుంజయుడిలాగా బయటకొచ్చాడట. ఫ్లైట్‌లో ఎమర్జెన్సీ డోర్ దగ్గర 11A సీట్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఎమర్జెన్సీ డోర్‌లో నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకొని, ఈ ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతుడు ఉన్నాడంటే అతనే అని చెప్పొచ్చు. మృత్యుంజయుడిలాగా నడుచుకుంటూ బయట వచ్చి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. మిగతా అందరూ కూడా సజీవ దహనమైపోయారు. అంటే మిత్రులారా, మరణం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎటు దారిలో నుంచి వస్తుందో మనకు తెలియని పరిస్థితి. ఇది తప్పిదం ఎవరిదైనా కావచ్చు. తప్పు ఎవరిదో, ఎవరి నిర్లక్ష్యమో అవన్నీ పక్కన పెట్టినా, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా పోయిన ప్రాణాలు తిరిగి రాగలవా? కలిసిపోయారు. అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళందరూ కూడా గాలిలో కలిసిపోయారు. మిత్రులారా, పోయిన ప్రాణాలనైతే మనం తిరిగి తేలేము, కానీ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేద్దాం. థ్యాంక్ యూ.